జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ రాజ్యం జిందాబాద్ ప్రజారాజ్యం జిందాబాద్ ప్రజారాజ్యం జిందాబాద్ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ అనే అట్లా పోయేవన్నీ డెంటల్ సర్జన్స్ సూపర్ స్పెషలిస్ట్ హౌస్ సర్జన్స్ అందరూ ఈ రోజు 300 మంది డాక్టర్లు ప్రజారాజ్యం పార్టీలో చేస్తున్నందుకు వైద్య వృత్తి అంటే దైవత్వం సమానం అనుకోకపోతే సంస్కృతులు వైద్యులు వైద్యులు అయినటువంటి మీరు నిజంగానే పుణ్యం చేసుకున్నారు పునీతులు ఆ రకంగా మిమ్మల్ని రంగ కలవటం మీ యొక్క రాక ప్రజారాజ్యంతో ఆరోగ్యంగా మరింత నాకు చాలాసార్లు అనిపిస్తుంది ముఖ్యంగా ప్రధానంగా చనిపోలేదు మన భారతదేశంలో తగ్గింది అయినా ఉన్నా కానీ పర్సంటేజ్ తగ్గింది కానీ వైద్యం అందుకోవడం అనేది ఇంకా మనం చూస్తూనే ఉన్నాము మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉంది ఉత్తరాంధ్రలో ఉంది అదనాపేదలో ఉంది అక్కడ చాలా చోట్ల కూడా అది సరైన వైద్యం అందుతాం అది కూడా పెద్ద జబ్బులు కాదు మామూలు సాదా సీదా మలేరియా ఈ రోజు మలేరియా నథింగ్ గొప్ప మహమ్మారి కానీ ఈ రోజు మాత్రం నథింగ్ అలాంటి పరిస్థితిని అధిగమించడానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు ఏ రకంగా ప్రభుత్వం కానీ మీ సహాయ సహకారాలు తీసుకుంటున్నట్టు నిజంగా వైఫల్యం చెందిందని అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఉత్సాహం యంగ్స్టర్స్ అందరూ ఎందుకు యంగ్స్టర్స్ అన్నారంటే వాళ్ళలో పర్సనల్ గా మేము ఇది చేసుకోవాలి మీరు బాగుపడాలి మా బిడ్డల కోసం మా కుటుంబం కోసం వాళ్ళు ఉండదు వాళ్ళకి కలిసిన సొసైటీ కోసం వచ్చి ఆ తర్వాత భార్య బిడ్డ వచ్చిన తర్వాత అప్పుడు మనం దృష్టి కేంద్రీకరిస్తాం ఏమంటే ఎల్సిఎం సొసైటీ అలా మా ఇంటి హౌస్ లో పట్టించుకోవాలప్పుడు అప్పుడు దృష్టి సొసైటీకి వినియోగించగలిగితే కనుక అద్భుతాలు సృష్టించవచ్చు అయితే డ్రైవ్ చేస్తున్న వాళ్ళు అది ప్రభుత్వం అవ్వాలి అది లేకపోతే ఈ రోజున చాలా వరకు శరీర సేవలు ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందకపోవడం అది కూడా కావాలనిపిస్తుంది లేకపోతే యంగ్స్టర్స్ మీరు ఉన్నారు ఒక్కొక్కరు ఒక నెల రోజులు లేదా 1 year పాటు మీరు వెళ్ళండి వెళ్ళి హైదరాబాద్ ఎక్కడ బేమ్స్ కి చదివిపోయారు జ్వరంతో చనిపోతారంటే మీరు ఎక్కువ సేవలు చేయండి చేసే విధానం చిత్తశుద్ధి